వైసీపీ కార్యకర్తలందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పేశారు. రెడ్ బుక్ లాంటిది ఒక యాప్ సిద్ధం చేశారు. రెడ్ బుక్ అన్నారు ఆయన, ఈయన ఏకంగా డిజిటల్ భాషలో ఒక యాప్ కూడా రెడీ చేసేస్తున్నారు. తాజాగా పిఎస్సి సమావేశంలో నాయకులందరికీ కూడా ఇదే విషయం చెప్పారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రధానంగా ఈ యాప్లో ఇప్పటి నుంచి చాలామంది కార్యకర్తలు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరెవరైతే ఇబ్బందులు పెడుతున్నారో, అధికారి కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, మంత్రి కానివ్వండి, ప్రత్యర్థి నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళ పేర్లు అందులో అప్లోడ్ చేయమని చెప్తున్నారు, గుర్తుపెట్టుకోమంటున్నారు. అంటే ఇది ఒక డిజిటల్ లైబ్రరీకి అనుసంధానం చేస్తున్నారు, వైసీపీ డిజిటల్ లైబ్రరీకి. ఎవరైనా సరే తమ పేరు రాసి, నేను పలానా ఊరికి సంబంధించిన కార్యకర్తని, నన్ను పలానా అధికారి ఇబ్బంది పెడుతున్నారు, నేను ఇతని వల్ల ఇంత నష్టపోయాను, దానికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి, ఇదిగో అతను నన్ను తిట్టిన ఫోన్ కాల్, ఇదిగో అతను నన్ను కొట్టిన వీడియో కాల్, ఇదిగో అతను నన్ను టార్చర్ చేసిన ఆధారం అని కనుక అందులో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు అపరిచితుడు సినిమాలో ఎలాగైతే ఆయన పుస్తకంలో రాసుకుంటాడో అలాగే ఇది డిజిటల్ లైబ్రరీలో సేవ్ అయిపోద్దట. రేపొద్దున అధికారంలోకి రాగానే ఈ యాప్లో ఉన్న మొత్తం అన్ని కంప్లైంట్లను ఓపెన్ చేసి ఆటోమేటిక్గా యాక్షన్ తీసుకుంటామంటూ ఒక గట్టి భరోసా కల్పించారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలందరికీ. ఇక నుంచి ఈ యాప్ను ప్రతి ఒక్కరిని వాడమంటున్నారు. నాకు తెలిసి ఆ యాప్ కోసం ఏ స్థాయి సర్వర్లో పెట్టాలో, ఎన్ని కంప్లైంట్లు వస్తాయో, డిజిటల్ లైబ్రరీ ఏ స్థాయిలో నిండిపోతుందో, ఎన్ని మెగా ఒక రకంగా జీబీలు, టీబీలు అంటే టెరాబైట్లు, గెగాబైట్లు మించిపోద్దేమో అన్నట్టుగా ఉంటుందేమో. ఎందుకంటే అన్ని కంప్లైంట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇంకా పుస్తకాలతో పని అవదని డైరెక్ట్గా యాపే విడుదల చేసేశారట. తాజాగా ఈ ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నారు ఆ యాప్లో ఫిర్యాదులు నమోదు చేయడానికి. కాకపోతే ఎంత చేసినా 4 ఏళ్ళు ఆగాల్సిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం అనేది సాధ్యమవుతుంది.